ఏపీలో దుష్ట చతుర్ముఖ పాలన సాగుతోందన్న జగన్. ద్వారకా తిరుమల సభలో వైసీపీలోకి కోటగిరి తనయుడు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాన్ని కాకెత్తుకుపోయింది. పోరాడిన వాళ్ళకి పదవులు దక్కలేదన్న కోదండరాం. పాస్పోర్ట్ నిబంధనలు ఇక సరళతరం. జిల్లా కేంద్రాల్లోనూ ఆఫీసులు తెరుస్తామన్న కేంద్రం. కోల్కతాలో అగ్ని ప్రమాదం. గొడుగుల తయారీ పరిశ్రమలో మంటలు. నాగపూర్లో ఇండియా ఇంగ్లాండ్ సెకండ్ T20 చావోరేవో తేల్చుకోనున్న కోహ్లీ సేన. మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్రావు కుమారుడు కోటగిరి శ్రీధర్ వైసీపీలో చేరనున్న సందర్భంగా ద్వారకా తిరుమలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అక్క చెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాను అని చెప్పి ఆ రోజు ఎన్నికలప్పుడు అన్నాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, మన ఇళ్లలో మన అక్క చెల్లెమ్మలు ఉన్నారు, మన ఇళ్లలో మన భార్యలు ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ, మన ఆడపడుచుల్లో మన అందరి ఇళ్లలో ఆడపడుచులు ఉన్నారు. అందరికీ వాళ్ళు పడతా ఉన్న బాధలు తెలుసు. ఆడపడుచుల రుణాలను మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నా నేను. రెండు చేతులు పైకెత్తి గట్టిగా ఇలా 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 ఇలా. రైతుల్లో వదిలిపెట్టలేదు, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మను వదిలిపెట్టలేదు. గెలవడానికి పిల్లలు కావాలి, చిన్న పిల్లలు కూడా ఓట్లేస్తే పరిస్థితి వస్తుంది, వాళ్ళను కూడా వదిలిపెట్టలేదు. జాబు కావాలంటే బాబు రావాలి అన్నాడు. జాబు రాకపోతే 2000 రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ ప్రతిస్తానన్నాడు. మొన్న విజయనగరంలో యువబేరికి పోయినప్పుడు ఒక పిల్లాడు అడిగాడు, అన్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 32 నెలలైందన్నా, నాకు చంద్రబాబు నాయుడు గారు 32 నెలలకు నెలకు 2000 రూపాయలు చొప్పున 64,000 రూపాయలు నాకు బాకీ ఉన్నాడన్నా, ఎవరిని అడగాలన్నా అని చెప్పి ఆ పిల్లాడు అడిగాడు. అసత్యాల పాలన, చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో అసత్యాల పరిపాలన ఏ స్థాయిలో జరుగుతా ఉంది అనంటే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను మనకు ఎగరగొట్టింది. ఎగరగొట్టిన ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఈ చంద్రబాబు నాయుడు గారికి లేదు కాబట్టి ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్లు ఎలా పెట్టాలి అని దిక్కుమాలను ఆలోచనలు చేసే పరిస్థితిలోకి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయాడు. ప్యాకేజీ అని చెప్పి కొత్త అబద్ధాలు చెప్పాడు, కొత్త అసత్యాలు చెప్పాడు. అసలు ఎక్కడైనా ప్యాకేజీ అంటే ఏమిటి? మనకి ఇవ్వాల్సిన దానికన్నా అవతల వాడు ఏదైనా ఎక్కువ ఇస్తే దాన్ని ప్యాకేజీ అని అంటారు. మనకి ఇవ్వాల్సిందే వాళ్ళు ఇవ్వని పరిస్థితిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అది ప్యాకేజీ అని చెప్పి కనిపిస్తా ఉంది. ప్రజల చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో మొన్ననే ఈ మధ్య కాలంలోనే మనం అంతా చూసాం. నిన్ననే అనుకుంటా మైకు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు 2 గంటల సేపు క్లాస్ పీకాడు. 10 లక్షల కోట్లు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయని చెప్పి నిన్ననే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. 2 ఏళ్లలో నిన్న 10 లక్షల కోట్లు అన్నాడు. దీని ముందు సంవత్సరం 4,78,000 కోట్లు వచ్చాయన్నాడు. 2 ఏళ్లు కలిపి ఆంధ్ర రాష్ట్రానికి 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బొంకాడు. నిజంగా నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, మనం అందరం ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాం.
ఎక్కడన్నా మనకు కనిపిస్తా ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పరిశ్రమలో గట్టిగా రెండు చేతులు పైకెత్తి గట్టిగా ఇలా 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 కనిపించడం లేదు. అయినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం కాలీఫ్లవర్లు మాత్రం పెడతాడు మన చెవుల్లో. ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనను ఉద్దేశించి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్యకాలంలోనే ఒక సప్లిమెంట్ రిలీజ్ చేసింది. ఆ సప్లిమెంట్ రిలీజ్ చేసింది కేపీఎంజీ అనే సంస్థ. ఆ సప్లిమెంట్లోని ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్రోడీకరించి చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్యకాలంలోనే రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏమన్నారో తెలుసా? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన మొదలైన తర్వాత రాష్ట్రంలో 106,000 పరిశ్రమలు ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏకంగా 26,000 పరిశ్రమలు మూతపడ్డాయని చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఉద్దేశించి చెప్పారు. పరిశ్రమలు మూతపడ్డానికి కారణం ఏమిటో తెలుసా? కరెంటు రేట్లు ముట్టుకుంటే షాక్ కొడతా ఉన్నాయని చెప్పారు ఆ రిపోర్ట్లో. పరిశ్రమలు మూతపడ్డానికి కారణం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి పాలనలో డబ్బులు వసూలు చేస్తా ఉన్న తీరుకు భయపడతా ఉన్నారు పారిశ్రామికవేత్తలు అని చెప్తా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అసత్య పరిపాలన ఏ స్థాయిలో ఉందో అనంటే, ఇవాళ మనమంతా కూడా చూసాం. పోలవరం కాలువ, కుడి కాలువ, దాదాపుగా 170 కిలోమీటర్ల పోలవరం కుడి కాలువలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో దాదాపుగా 140 కిలోమీటర్లు పూర్తయింది. ఇక మిగిలి ఉన్నది 30 కిలోమీటర్లు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో పూర్తయిన 80% పూర్తయిన కాలువలోకి 20% పనులు మాత్రం ఇంకా పూర్తి చేయకమునిపే పట్టిసీమ నుంచి నీళ్లు పంపు చేసి లష్కర్ మాదిరి గేట్లెత్తినట్టుగా గేట్లెత్తి నీళ్లు పోలవరం కుడికాలులోకేసి కృష్ణా గోదావరిని నేను అనుసంధానం చేశానని చెప్పి మరో బొంకుతాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో అబద్ధాలు, అసత్యాలు ఏ లెవెల్లో ఉన్నాయి అంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎవరిని వదిలిపెట్టాడు. సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. కంప్యూటర్ను నేనే సృష్టించాను అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఈ మధ్యకాలంలోనే మైక్రోసాఫ్ట్కు ఎండీగా ఒక తెలుగువాడయ్యాడు. తెలుగువాడైనందుకు గర్వపడాలి. సత్య నాదెల్లా అని. సత్య నాదెల్లకు నేనే ట్యూషన్లు చెప్పా కాబట్టి మైక్రోసాఫ్ట్ ఎండీ అయ్యాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బొక్కుతారు. నిజంగా జనం నమ్మకపోయినా అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో అసత్యాల పాలన అంటే ఇదే. ఇక 4వది చివరిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్రజాస్వామిక పాలన. ఇవాళ అప్రజాస్వామిక పాలన ఎలా ఉన్నాయనంటే, ప్రజలు ఓట్లేసి గెలిపించిన పంచాయతీ సర్పంచులకు ఇవాళ విలువలు లేవు. జన్మభూమి కమిటీ అట తనకు సంబంధించిన వ్యక్తులు మాత్రం పెడతాడట. పెన్షన్లైనా వాళ్ళే అట, రేషన్ కార్డులైనా వాళ్ళే అట, పనులైనా వాళ్ళే అట, ఏదైనా వాళ్ళే అట. స్వతంత్రం మనకిచ్చిన హక్కు ప్రజాస్వామ్యం. ఇవాళ అదే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసిన సర్పంచులకు ఇవాళ విలువే లేకుండా చేశాడు ఈ అప్రజాస్వామిక పాలనలో చంద్రబాబు నాయుడు గారు. గిరిజనులకు కాన్స్టిట్యూషన్ ప్రకారం
హక్కు, గిరిజనుల హక్కు ఏమిటో తెలుసా? ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ అన్నది గిరిజనులకు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ వేస్తే దాంట్లో సభ్యులందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఉన్న ట్రైబ్స్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన వాళ్ళు ఉండాలి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 శాసనసభ్యులు ఉంటే అందులో 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచినారు కాబట్టి ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉంటారని చెప్పి ఏకంగా గిరిజనులకు అన్యాయం చేస్తూ ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ కూడా వేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాడు. ఎమ్మెల్యేలకు ఇవాళ విలువ లేదు. ఎమ్మెల్యేలకు మామూలుగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ అని ఎమ్మెల్యేలకు అందరికీ కాస్తో కూస్తూ ఏ ముఖ్యమంత్రి అయినా ఇచ్చేవాడు, ఏ ప్రభుత్వం ఉన్నా. ఇవాళ ఎమ్మెల్యే నియోజకవర్గంలో తనకు కాని ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే వాళ్ళ ఇష్టం వచ్చిన పేరుతో జీవోలు ఇస్తా ఉన్నాడు. ఎమ్మెల్యే వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నాడు. ఇవాళ దళితులకు, గిరిజనులకు అసైన్డ్ భూములు ఇస్తే ఆ అసైన్డ్ భూములను చంద్రబాబు నాయుడు గారు దళితులకు, గిరిజనులకు, పేదవాడికి, బీసీలకు, పేదవాళ్లకు ఇంకా ఎక్కువ అసైన్డ్ భూములు ఇవ్వాలి, పేదవాడికి అండగా నిలబడాల్సింది పోయి ఆ ప్రజాస్వామిక పాలనలో ఎలా జరుగుతా ఉంది అంటే పేదవాడి భూమి అంటే, అసైన్డ్ భూమి అంటే అదేదో వాళ్ళ అత్తగారి సొత్తు అన్నట్టుగా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎలా లాక్కోవాలి అనే దిక్కుమాల ఆలోచనలు చేస్తా ఉన్నాడు. దానికోసం 2013 భూసేకరణ చట్టంలో కూడా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. అప్రజాస్వామిక పరిపాలన అంటే ఎలా ఉంది అంటే చిన్న ఉదాహరణగా చెప్పాలి అంటే మీ చింతలపూడి ప్రాజెక్టే. ఈ చింతలపూడి ప్రాజెక్టు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు నాకు రైతులు ఇచ్చిన వినతి, ఈ వినతి పత్రంలో వాళ్ళు అన్నారు, అన్నా ఒకే ప్రాజెక్టు పరిధిలో జీలుగు మిల్లులో 7.5 లక్షలు ఇస్తారన్నా, గిరిజనులు కాబట్టి అడగలేరని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒకటే ప్రాజెక్టు పరిధిలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రేటు ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు. పెదవేగిలో 46 లక్షలు ఇచ్చాడన్నా, బావులపాడులో 54 లక్షలు ఇచ్చినాడన్నా, పక్కనే పట్టిసీమ ఉంది 37 లక్షలు ఇచ్చినాడన్నా. మాకు తగాదాలు పెట్టి రైతులు గ్రామాలు తన్నుకున్నట్టుగా చేస్తా ఉన్నాడన్నా ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అని చెప్పి రైతులు బాధపడే పరిస్థితిలోకి ఇవాళ వచ్చారు. అప్రజాస్వామిక పాలన ఏ స్థాయిలో ఉంది అంటే ఎమ్మెల్యేలు ఒక పార్టీ మీద గెలుస్తారు. గెలిచిన ఎమ్మెల్యేలను వేరే పార్టీలోకి ఎవరైనా లాక్కోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తాడు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి ప్రలోభాలు పెడతాడు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇంత డబ్బులు ఇచ్చి ప్రలోభాలు పెట్టి లాక్కునే కార్యక్రమం చేస్తున్న ఇదే చంద్రబాబు నాయుడు గారికి దమ్ము ధైర్యం లేదు. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచారు, మరో పార్టీలోకి పోయే పరిస్థితిలోకి తీసుకొచ్చాడు. ఆ పోయిన వాళ్ళను కాపాడుతాడు, డిస్క్వాలిఫై కాకుండా, రాజీనామాలు చేయవలసిన అవసరం లేకుండా. ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను అడుగుతా ఉన్నా, అప్రజాస్వామిక పాలనలో ఎంత దారుణమైన స్థాయిలోకి దిగజారిపోయావునంటే కనీసం వేరే పార్టీ ఎమ్మెల్యేలను తీసుకునేటప్పుడు, లాక్కునేటప్పుడు కనీసం వాళ్ళ పదవులు డిస్క్వాలిఫై చేసి వాళ్ళని మళ్ళీ ప్రజల దగ్గర తీసుకొని పోయి మళ్ళీ ఓట్లు అడిగే డబ్బు ధైర్యం కూడా లేదు నీకు చంద్రబాబు నాయుడు గారు అని. అప్రజాస్వామిక పాలన ఏ స్థాయిలో ఉంది అంటే ప్రత్యేక హోదా కోసం ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తే ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తారు. మిగిలిన ఎమ్మెల్యేలకు భయం పుట్టించేందుకు ప్రివిలేజెస్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ చేత సస్పెన్షన్ చేయించే కార్యక్రమం చేస్తాడు. ఆ ప్రివిలేజెస్ కమిటీలో
7 మంది సభ్యులుంటే 6 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులే. మరి మీ ప్రభుత్వంలో మీరు మీ శాసనసభ్యుల్ని 6 మందిని పెట్టి ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు సస్పెండ్ చేస్తా ఉంటే ఇది ప్రజాస్వామికమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని. అప్రజాస్వామికం ఏ స్థాయిలో ఉంది అనంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్వయాన రాజధాని ప్రాంతంలో అక్రమ నిర్మాణాన్నే తన అధికార నివాసంగా చేసుకుంటాడు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాల్సిన ఇదే వ్యక్తి అక్రమ నిర్మాణాన్నే ఏకంగా తన అధికార నివాసం చేసుకుని పరిపాలన చేస్తూ ప్రజలను అవహేళన చేస్తాడు. ఆ ప్రజాస్వామిక పరిపాలన ఏ లెవెల్లో ఉంది అనంటే గాంధేయ పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాన్స్టిట్యూషన్ అమలులోకి తెచ్చుకున్న రిపబ్లిక్ డే రోజున కొవ్వొత్తులతో గాంధేయ ప్రదర్శన చేయాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి అనగదొక్కుతాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. అప్రజాస్వామిక పరిపాలన ఏ స్థాయిలో ఉంది అనంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు వస్తున్నాడు అనంటే కనీసం ఆ ప్రతిపక్ష నాయకుడిని ప్రజల్లోకి పంపించే బుద్ధి జ్ఞానం కూడా లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఎక్కడైనా కూడా మనం చూసాం, బస్ రోకోలు చూసాం, రైల్ రోకోలు చూసాం. కానీ ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడు వస్తున్నాడు అనంటే ఎయిర్పోర్ట్లలోకి పోనిచ్చకుండా ఉంటే ప్రతిపక్ష నాయకుడు రన్వేలలో ధర్నా చేసి ఫ్లైట్ రోకో చేసే పరిస్థితిలోకి ఇవాళ రాష్ట్రం వచ్చింది అనంటే ఎంత ప్రజాస్వామిక పాలన జరుగుతూ ఉందో తెలుస్తా ఉంది. ఇలాంటి అప్రజాస్వామిక పాలన పోవడానికి ఇవాళ మేధావులు కదలాలి, యువకులు కదలాలి, గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరం కూడా సన్నద్ధం కావాలి. దాంట్లో భాగంగా శ్రీధర్ మన పార్టీలోకి రావడం, మీ అందరి ఆశీస్సులు కూడా ఖచ్చితంగా ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారి పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజు త్వరలో ఉంది అని చెప్పి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం. దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు ఆశీర్వదిస్తాడు. దుర్మార్గమైన ఈ పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజు త్వరలోనే ఉందని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. ఇవాళ కష్టం అనిపించినా, మనసులో కష్టమున్నా, దూర ప్రాంతాలైనా కూడా ఇక్కడికి వచ్చి ఆప్యాయత చూపిస్తున్నందుకు ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.